హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు సి లాంగ్వేజ్లో మనం చూసే టాపిక్ స్ట్రింగ్స్. సో బిఫోర్ స్ట్రింగ్స్ మనకి ఎరే అనే టాపిక్ తెలియాలి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎరే గురించి చెప్పాను. సో ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ homogeneous elements. So that is similar elements. Array is a collection of homogeneous elements. అంటే ఒకే టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్నే మనం ఇక్కడ ఎరే అని చెప్తున్నాం. సో స్ట్రింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ మనం నార్మల్గా ఒక వర్డ్ తీసుకున్నాము. ఆ వర్డ్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్, వెల్కమ్ WLCOME, దట్ ఈస్ వెల్కమ్. వెల్కమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే WELCOME. దీస్ ఆర్ టోటల్ 1 2 3 4 5 6 7 క్యారెక్టర్స్. సో 7 క్యారెక్టర్స్తో మనం అక్కడ ఒక స్ట్రింగ్ ఫార్మేషన్, దట్ ఈస్ ఒక వర్డ్ ఫార్మేషన్ అనేది చేసాం. సో వర్డ్ ఫార్మేషన్ మీన్స్ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎరేలోనే సేమ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. ఎలా? సో మనం ఎరేలో ఇంటి డేటా టైప్ ద్వారా మనం కలెక్షన్ తీసుకుంటే దట్ ఈస్ ఇంటీజర్ ఎరే. అలానే క్యార్ అనే ఒక డేటా టైప్ ఉంది. క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటే క్యారెక్టర్ ఎరే. బట్ ఇక్కడ స్ట్రింగ్స్ అనే టాపిక్ ఏంటి అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా క్యార్ డేటా టైప్ యూజ్ చేస్తూ స్ట్రింగ్స్ తీసుకుంటూ %s అనే ఒక ఫార్మాట్ స్పెసిఫియర్తో మనం ఇక్కడ స్ట్రింగ్స్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. సో ఈ స్ట్రింగ్స్ అనే టాపిక్లో సమ్ మెథడ్స్ ఉంటాయి. అలానే మనం ఎక్కువగా స్ట్రింగ్స్ తీసుకుని ఆ స్ట్రింగ్స్ మీద లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్కి ఒక స్ట్రింగ్ తీసుకుని దాన్ని రివర్స్ స్ట్రింగ్లో, సో ఇలా కొన్ని అప్లికేషన్స్ని మనం పెర్ఫామ్ చేయడానికి ఇక్కడ స్ట్రింగ్స్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫియర్ వచ్చి %s. సో an array which consists of group of characters ఈజ్ కాల్డ్ క్యారెక్టర్ అరే. దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే స్ట్రింగ్. సో ఇక్కడ ఇన్ ది క్యారెక్టర్ అరే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిక్లేరింగ్ క్యార్. ఆల్రెడీ ఎరేలో చెప్పాను కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. క్యార్ నేమ్ ఆఫ్ 10. సో ఇక్కడ నేను క్యార్ అనే డేటా టైప్లో నేమ్ ఆఫ్ 10 అనే ఒక ఎరే తీసుకున్నాను. సో నేమ్ ఈజ్ ఎరే నేమ్ అండ్ 10 ఈజ్ ద సైజ్. నేమ్ అనే ఎరేకి 10 అనే ఎలిమెంట్స్, నేను 10 ఎలిమెంట్స్ అలాట్ చేశాను. సో ఏ డేటా టైప్లో తీసుకున్నాను? క్యారెక్టర్ డేటా టైప్లో తీసుకున్నాను. సో క్యార్ ఆక్యుపైస్ 1 బైట్ ఆఫ్ మెమొరీ. 1 బైట్ ఆఫ్ మెమొరీ అంటే ఇక్కడ టోటల్ ఎన్ని బైట్స్? 10 × 1, టోటల్ 10 బైట్స్ ఆఫ్ మెమొరీ మనకి అలాట్ అయింది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆక్యుపైస్ 1 బైట్ ఆఫ్ మెమొరీ. సో ఇలా మనకి 10 బైట్స్ ఆఫ్ మెమొరీ అలాట్ చేసాం. బట్ ఇక్కడ మనం తీసుకున్న వెల్కమ్ ఏదైతే ఉందో ఆ వెల్కమ్ మనం 1 by 1 ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నేమ్ అనే 10లోకి వెల్కమ్ అనే ఎంటర్ చేశాను అనుకోండి. ఇన్ ది బ్యాక్గ్రౌండ్ సో నేమ్ అనే ఒక ఎరే నేమ్లో మనకి 10 క్యారెక్టర్స్ ఛాన్స్ ఉంది. యాక్చువల్గా 1 2 3 4 5 6 7 8 9 10 క్యారెక్టర్స్ ఛాన్స్ ఇచ్చాము, ఎందుకంటే ఐఎమ్ క్రియేటింగ్ 10 బైట్స్. సో నెక్స్ట్ మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటి? వెల్కమ్, దట్ ఈస్ WELCOME. అంటే ఇండెక్స్ నెంబర్, ఎరే ఇండెక్స్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 0 నుంచి 9 వరకు తీసుకుంటే మనకి ఇక్కడ టోటల్ 10 బైట్స్ ఆఫ్ మెమొరీ. 10 బైట్స్ ఆఫ్ మెమొరీలో మనం 0 నుంచి 6 వరకు ఎలకేషన్ చేసాం, అంటే టోటల్ 7 బైట్స్ని ఎలకేట్ చేసాం. సో ఎప్పుడైతే స్ట్రింగ్లో మనం స్ట్రింగ్ ఎంటర్ చేసామో మనం \0 అనే ఒక నల్ క్యారెక్టర్ని తీసుకోవాలి. సో ఈ \0 అనే నల్ క్యారెక్టర్ తీసుకోవడం ద్వారా మనం కంపైలర్కి ఏం చెప్తున్నాము? ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో టోటల్ ఎలకేషన్లో నా స్ట్రింగ్ వచ్చి ఇక్కడ వరకే నేను ఎలకేషన్ తీసుకున్నాను. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ \0. బట్ ఇక్కడ మనం వెల్కమ్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. \0 కంపైలర్ ఆటోమేటిక్గా ఆ \0 అనేది ఎలకేట్ జరుగుతుంది. సో నల్, దట్ ఈస్ \0 ఎలకేట్స్ ఆటోమేటికల్లీ బై కంపైలర్. సో కంపైలర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఎలకేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనం స్ట్రింగ్స్ గురించి చెప్తున్నాం. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్
క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ స్ట్రింగ్ అంటున్నాం. సో స్ట్రింగ్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చి %s. సో దీన్నే మనం టర్మినేట్ పాయింట్ అని కూడా అంటాం. ఈ \0నే టర్మినేటింగ్ పాయింట్ అని కూడా అంటాం. సో దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ అని చెప్పడం కోసం. సో ఇక్కడ ఇది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ మనం \0 ఎంటర్ చేయాలి అని ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్యారెక్టర్లోకి ఎలా స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయాలి, క్యారెక్టర్లో నుంచి స్ట్రింగ్ని ఎలా గెట్ చేయాలి అంటే బై యూజింగ్ printf అండ్ scanf. సో printf అండ్ scanf ద్వారా మనం క్యారెక్టర్లోకి సేమ్ ఎరేలోకి ఎలా అయితే మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తామో అలానే printf యూజ్ చేసి వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. సో అలానే క్యారెక్టర్లోంచి గెట్ చేసేటప్పుడు scanf యూజ్ చేసి చేస్తాం. సో ఎలా అంటే printf ఆఫ్ ఇన్పుట్ ఏ నేమ్. సో యూజర్ ఏం చేస్తాడంటే నేమ్ అనేది ఇన్పుట్ చేస్తాడు, బట్ ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వర్డ్ అంటే వన్ స్ట్రింగ్ ఎట్ ఏ టైమ్. printf యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ స్ట్రింగ్. అలానే scanf it accepts only, it prints only one string, it accepts only one string because printf is a printing statement, scanf is a reading statement. So scanf ద్వారా ఏం చేస్తాం, ఫార్మాట్ స్పెసిఫైయర్ మెన్షన్ చేయాలి. ఇన్పుట్ ఏ నేమ్, యాక్సెప్ట్ ఏ నేమ్ కాబట్టి %s %name. సో మనం తీసుకున్న ఎరే నేమ్ కాబట్టి ఇక్కడ నేను నేమ్ అనే మెన్షన్ చేశాను. సో %s ద్వారా మనం ఎంటర్ చేసిన వెల్కమ్ వచ్చి ఇక్కడ నేమ్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఇక్కడ printf scanf ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ స్ట్రింగ్. సో రెండు కలిపి కూడా మనకి ఏంటంటే వన్ స్ట్రింగ్ని మాత్రమే ఎట్ ఏ టైం యాక్సెప్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ నేను తీసుకున్న మెసేజ్లో టోటల్ ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి, 1 2 3 అంటే 3 వర్డ్స్, దట్ ఈస్ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం నేను printf ద్వారా టోటల్లీ హాయ్ గుడ్ మార్నింగ్ అని టోటల్ 3 స్ట్రింగ్స్ని ఎట్ ఏ టైం ప్రింట్ చేయాలి అన్నా, లేదు యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా 3 స్ట్రింగ్స్ ఏదైతే సెంటెన్స్ ఎంటర్ అయ్యిందో అదే సెంటెన్స్ని యాక్సెప్ట్ చేయాలి అన్నా మనం printf ప్లేస్లో యూజ్ చేయాల్సిన వర్డ్ పుట్స్. సో ఇట్ ప్రింట్స్ ఓన్లీ వన్ స్ట్రింగ్ బట్ పుట్స్ ప్రింట్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్. నెక్స్ట్ scanf ప్లేస్లో యూజ్ చేయాల్సింది గెట్స్. సో అగైన్ scanf యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ స్ట్రింగ్, అలానే గెట్స్ యాక్సెప్ట్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్. సో ఇలా మీరు మల్టిపుల్ స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేయాలి ఎట్ ఏ టైం అనుకుంటే గెట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఓన్లీ వన్ వర్డ్ మనకి వర్క్ ఉంది అనుకుంటే మనం scanf యూజ్ చేయొచ్చు. సో జస్ట్ సిమిలారిటీస్ ఏంటంటే printfకి ప్లేస్లో పుట్స్ యూజ్ చేస్తాము, scanf ప్లేస్లో గెట్స్ యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ అవర్ స్ట్రింగ్స్. వన్ స్ట్రింగ్ అయితే ఇవి, మల్టిపుల్ స్ట్రింగ్స్ అయితే మనం పుట్స్ అండ్ గెట్స్ యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇవే స్ట్రింగ్స్లో మన డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, వాటినే స్ట్రింగ్ మెథడ్స్ అంటాము. సో ఆ స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి, దానికి సంబంధించి సింటాక్సెస్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫర్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సేమ్ ఎరే ఎలా అయితే ఉంటుందో మనం స్ట్రింగ్ కూడా సేమ్ అలానే తీసుకుంటాం.